సారీ వాయిస్, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చాము. యాక్చువల్గా వ్యూ పాయింట్కి అక్కడ అక్కడ వెళ్ళాలి అసలు. అంటే అది చూస్తే వాడు చెప్పేస్తాడు. ఇంతమంది ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. ఏంటి దాంట్లో వాడు నార్మల్ డేస్ లో వస్తారు. అదేంటి అది కపుల్స్ కా? పైకి ఇచ్చాడు బైక్ కాదు, అటు సైడ్ కపుల్స్ కాదు. తెలుసు అడగాల ఎవరు కుట్టారు అసలు ఇంత కూడా కింద అసలు ఎందుకు పే చేయాలి మనం? అమౌంట్ ఎవడు వస్తాడు నీకు ఐచార్ వస్తుందా? ఇడికి ట్రాక్టర్ వస్తుందా? మజాకి ఏమొస్తుంది ఇడికి? వీళ్ళందరూ పైన సన్ వ్యూ లేదని వీళ్ళందరూ కిందకు వచ్చేస్తున్నారు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యి కిందకు వస్తున్నారు. మేము ఈ టైంలో పైకి వెళ్తున్నాం. ఫాగ్ వస్తూనే ఉంది కదా. తిరుపతి మెట్లు ఎక్కరా అంటే ముఖం మెట్లు ఎక్కడ బ్రో? కింద అసలు కనిపిస్తలేదు. నేను పైకి ఎక్కి కింద తీద్దాం అనుకున్నా. ఉన్నాయా పోయినాయా? టైం ఇప్పుడు 7:15. ఇప్పుడైతే చాలా మంది ఎర్లీ మార్నింగ్ వచ్చారు. ఇంకా మేమే. ఇంకోటి సన్ కూడా రాలేదు కదా. పీస్ఫుల్గా ఉంది అయితే ఇప్పుడు. ఇంతకుముందు బాగా ఫ్రెష్ ఉంది, ఇప్పుడైతే చాలా పీస్ఫుల్ ఉంది. ఎంత ఫాగ్ ఇది. హాయ్ బ్రో. పోదాం దా. వచ్చినాం డిసప్పాయింట్ ఉండదు. నడుద్దాం, వెళ్ళిపోతాం. నడు నడు. కాదు ఎటు పోతున్నావు అంటే వ్యూ పాయింట్ అని చెప్పిన. ఇక్కడ వ్యూ లేకుండా మొత్తం ఫాగ్ కవర్ చేస్తున్నది. ఇక్కడ పీస్ పోవాలి. ఇక్కడ ఫైనల్ అయితే సన్ వచ్చినట్టే ఉంది. వ్యూ పాయింట్ కోసం అయితే చాలా మంది వెయిటింగ్. ఇంకా కనిపించేదంతా లాస్ట్ మౌంటైన్ ఎడ్జ్. ఇంకా అసలు అక్కడ దాకా వెళ్తే కింద అసలు ఆ లోయలు అది చాలా డేంజర్ ఉంది. యాక్చువల్గా నీకు పైకి వచ్చిన తర్వాత ఒకటి చెప్తాను చూడు బ్రో. టోటల్ హర్రర్ జర్నీ. అసలు వెనక ఎవరు లేరు మనకి. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యాము. 3కి స్టార్ట్ అయితే 6కి వచ్చాము మన గుడిసె హిల్ స్టేషన్కి. అండ్ మా రైడ్ అయితే నిజంగా మా వెనకెవరు లేరు, ముందెవరు లేరు. లొకేషన్ ఏమో అర్థమైతలేదు. అండ్ నాకు నువ్వు చెప్పే వరకు నాకు షూట్ కాలే. ఇంకోటి మా ప్రో రైడర్ మొత్తం ప్రో రైడర్ అసలు. అంటే నేను చూసానంటే మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, బట్ నేనైతే చూడలేదు ఎప్పుడు ఈ రైడ్. ఒక లెవెల్లో బైక్ని మొత్తం సినిమాటిక్గా ఇలాంటి స్కిట్టింగ్లు. కొన్ని చోట్ల రోడ్డు కూడా లేదు, బురదలో ఇలా వెళ్ళి ఇలా లెగడము. కొన్ని దగ్గర అయితే అసలు హర్రర్ స్కేరీ. ఇప్పుడు మన బ్రో ఇప్పుడు హిల్ ఎక్కిస్తానే ప్రయోగం చేస్తున్నాడు. చూడు ట్రై చేయి. అది తెలిస్తే నువ్వు గట్టి కొడితే వెళ్ళిపోతుంది. ఒక్కసారి వదిలేసేయి అంతే, క్లచ్ ఒక్కసారి వదిలేయి. భలే ఆడుతున్నావే బైక్ తో. కొట్టు.
మేము ఈ ప్లేస్కి వచ్చిన కాడ నుంచి మన్మద్కి ఆ హిల్ ఎక్కించాలని ఒకటే మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. ఎవ్వరు కూడా ఎక్కిలేదు యాక్చువల్గా పైకి. మనోడు ఒక్కడే ఎక్కించాడు, ఇంకోటి ఒక రైడర్స్ ఎవరు ఇద్దరు ఎక్కించారంతే. ఫైనల్గా అయితే మనోడైతే సెట్ చేసాడు పైకి. ఇక్కడ ఒక ప్రేమిస్తే మూవీలో ఒక సాంగ్ గుర్తొస్తుంది, ఇతడే. మొత్తానికి అయితే మనోడు ఆ హిల్ ఐ ఫుల్ఫిల్ దట్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఆ హిల్ స్టేషన్ కి పైకి వెళ్ళాలి, చాలా బాగుంది. వెళ్దామా? అంటే వ్యూ క్లియర్ అయింది. మొత్తం అడ్వెంచరు, హ్యాపీనెస్, హర్రర్ అన్నీ కలుపుకున్న ఒక ఫీలింగ్ ఇది. యా, ఎందుకంటే హర్రర్ ఎందుకు అంటున్నా అంటే మేము 3కి బయలుదేరాము. ఇక్కడ హిల్ స్టేషన్కి వచ్చేప్పటికి 6 అయింది. 3 to ఈ గ్యాప్ ఏదైతుందో చుట్టూ అడవి, మా వెనక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు, అటు ఇటు మొత్తం చెట్లు, లైట్గా వర్షం పడుతుంది. మెయిన్గా అసలు చాలా స్కారీగా, లైట్స్ కూడా లేవు ఎక్కడ, చుట్టూ అడవి. అసలు మీరు ఆ వ్యూ చూస్తే అసలు మీరు టోటల్గా షాక్ అయిపోతారు. అండ్ ఇంకోటి అంటే ఒకవేళ ఎవరైతే మనకి మారేడుమిల్లి నుంచి కానీ రంపచోడవరం నుంచి కానీ గుడిసె హిల్ స్టేషన్కి అయితే వస్తారో వాళ్ళు మెయిన్గా అయితే ఆఫ్లైన్లో మ్యాప్స్ని అయితే సేవ్ చేసుకోవడం పెట్టుకుంటే చాలా బెటరు. అండ్ ఫుడ్ కూడా మీరు కింద నుంచే తెచ్చుకోవడం చాలా బెటర్. ఇక్కడైతే అసలు అవైలబుల్ లేదు, వాటర్ అవైలబుల్ లేవు. అండ్ ఓన్ ట్రావెల్ వచ్చే వాళ్ళైతే కిందనే ఫిల్ చేసుకొని వస్తే చాలా బెటర్. అండ్ మినిమం 150 to 200 cc ఉన్న బైక్స్నే మెయింటైన్ చేసుకుంటే చాలా బెటరు. ఒక రేంజ్లో అడ్వెంచర్ చేసుకుని వచ్చాము. అడ్వెంచర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎగ్జాక్ట్లీ 40 kilometers ఉంది రంపచోడవరం నుంచి. 20 kilometers అయితే ఆఫ్ రోడింగ్, మొత్తం ఇక ఆఫ్ రోడింగ్లో నేను నమ్మలేని కొన్ని నిజాలు ఏంటంటే మా ప్రో రైడర్ నిజంగా అంటే షాక్. అసలు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే రైడ్ అయితే నేనైతే అంత అందరికి తెలుసు ఓకే అని. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మా పక్కన ఒక రూట్ ఉంది, ఇక్కడ ఈ రూట్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ మీకు వీడియోలో చూస్తారు మీరు, వేరే లెవెల్ మొత్తం ఆఫ్ రోడింగ్ బైక్ వచ్చే వరకు. మధ్యలో మేము చెప్తున్నాం కదా, ఎగ్జాక్ట్లీ 10 kilometers మాకు 2 hours పట్టింది 10 kilometers. అండ్ మెయిన్గా అయితే ఇక్కడ ఓన్ వెహికల్స్ వచ్చే వాళ్ళు అయితే ఓన్ వెహికల్స్ వస్తేనే చాలా బెటర్. అంటే మీరు కొంచెం సేపు రిలాక్స్గా ఎంజాయ్ చేస్తారు. ప్యాకేజ్లో వచ్చారంటే ఇంకా వాళ్ళది తెలిసిందే. అండ్ పైన ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్ అయితే బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అస్సలు మిస్ కావద్దు. మేము వచ్చేప్పటికి మొత్తం క్లౌడ్స్తో మేఘాలతో మొత్తం కమ్మేసి ఉన్నాయి. చాలా మంది రైడర్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మొత్తం ఒక లెవెల్లో అడ్వెంచర్ చేసుకుంటూ అయితే రావచ్చు. అండ్ ఇది తూర్పుగోదావరి జిల్లా. అండ్ మారేడుమిల్లి అండ్ గుడిసె అంటే తెలుస్తుంది. అండ్ ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగినాయంట. లోకల్ పీపుల్స్ అడిగితే చెప్తున్నారు వాళ్ళు. పుష్ప ఒకటి మారేడుమల్లి నియోజకవర్గం. అండ్ మన చిరంజీవి గారిది ఆచార్య కూడా మేబీ. అయితే ఇంకోటి పుష్ప అంటే మన అల్లు అర్జున్ గారు కూడా 15 days ఇక్కడే స్టే చేశారంట. అప్పటి నుంచి ఇంకా దీనికి టూరిజం. సో నీ ఫీలింగ్ ఎలా ఉంది? గుడిసే లాంగ్ హైదరాబాద్ నుంచి వచ్చి 3 o'clock హర్రర్ అడ్వెంచర్ అన్నది ఓకే, దాని ఏమంటారు హర్రర్ అడ్వెంచర్. నాకు 4 o'clock ఎంటర్ అయినా మనం ఘాట్ రోడ్ 44 kilometers. ఘాట్ రోడ్ ఎంటర్ అయినాక ఒక 10 kilometers వరకు నాకు షూట్ కాలే, యాంగ్జైటీ ఉన్నది. చీకటి తప్ప ఏం లేదు, ముందే కనిపిస్తుంది కొండలు కూడా, తర్వాత చుట్టూ ఫాగ్, యాంగ్జైటీ అది అయిపోయిందా. పైకి వచ్చినాం ఆఫ్ రోడింగ్ మధ్యలో. పాపం వాడు కూడా ఎంతకని తీసుకుంటాడు. ఇంజన్ ఫుల్ హీట్ అయిపోయింది. కూలెంట్ మొత్తం వెంట్ అయిపోయింది. చాలా హీట్ అయిపోయింది. అది అయిపోగానే
ఇట్లా చేసి నాకు వెంటనే అక్కడ కొంచెం క్రాక్ వచ్చింది హ్యాండ్. క్రాక్ రాగానే మన రాజుగారు తీసుకున్నారు బండి, పక్క తప్పుకోరా పిల్లోడు అని చెప్పేసి. అట్లా చెప్పి సగం ఆయన ఎక్కిచ్చేసాడు. ఇక్కడికి వచ్చాం, కూర్చున్నాం. ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఓకే మేము సన్ రైజ్ చూడడానికి వచ్చాం. అఫ్కోర్స్ దరిద్రం కొద్ది ఫాగ్ అప్పుడే ఉంది, ఫాగ్ ఉంది, సన్ రైజ్ మిస్ అయింది. ఓకే రిటర్న్ వచ్చేసాం. అప్పుడు అనిపించింది ఇన్ కేస్ ఇది ఒక శీతాకాలం టైంలో అయితే ఫాగ్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే బదులు కొంచెం ఎండాకాలం ఫైనల్ గా లొకేషన్ సాటిస్ఫాక్షన్. రాజుగారు మీకు కంటెంట్ ఏమన్నా బిజీ ఉండి నెక్స్ట్ ఎక్కడికి మనది? అమృతధార, రంప వాటర్ ఫాల్స్. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి జస్ట్ కూర్చుంటా. వ్యూ పాయింట్ సంథింగ్ ఏదో ఉంది. తిరిగి ఆఫ్ రోడింగ్ లో రిటర్న్ కిందకి వెళ్ళేటప్పుడు చాలా లొకేషన్స్ ఉన్నాయి, మనం అన్ని క్యాప్చర్. బాబు రే కెమెరా యాక్షన్ రోజు కెమెరా యాక్షన్ కొంచెం జరుగు ఇట్లా జరుగు. అరే ఇట్లా